హలో, ఎలా ఉన్నారండి అందరూ? సో ఇంకా నెక్స్ట్ వ్లాగ్ కంటిన్యూషన్ ఇది. ఏంట్రా అంటే ఇంకా ప్యాలెస్కి వచ్చేసాము, మైసూర్ ప్యాలెస్కి. అప్పటికే ఎంత వాన పడుతుందంటే, బట్ ఇంకా అది కూడా చూసేసుకొని పోతే మనకు కంప్లీట్ అవుతుంది. ఇంకా చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. బట్ మనము లిమిటెడ్ డేస్ పెట్టుకొని వచ్చాం కాబట్టి ఇంకా బయలుదేరాల్సి వచ్చేసింది, ఇంకా ప్యాలెస్ చూసుకొని. సో ఇంకా గొడుగు పెట్టుకొనేసి అక్కడే అమ్మేస్తున్నారు గొడుగులు కూడా వాళ్ళు. సో ఇంకా గొడుగు పెట్టుకొనేసి వెళ్ళిపోతున్నాము ప్యాలెస్ చూడటానికి. గాలి వస్తుందా, గొడుగు కూడా అట్లే ఎగిరిపోతూ ఉంది. అందుకే కొంచెం గట్టిగా పట్టుకొని లోపలికి వెళ్తున్నాం. ఈ ప్యాలెస్ని అంబా విలాస్ అని కూడా అంటారు. దీన్ని నిర్మించింది వచ్చి నల్వాడి కృష్ణమరాజ వడయార్. మామూలుగా ఇది 1897లో స్టార్ట్ చేస్తే 1912లో పూర్తి చేసినారు. ఈ ప్యాలెస్ మొత్తం మనకు 70 ఎకరాల్లో ఉంటుంది. కాకపోతే మనకు ప్యాలెస్ కట్టింది మాత్రం 4 ఎకరాలు మాత్రమే కట్టారు. ఇప్పటికీ రాయల్ ఫ్యామిలీ ఈ ప్యాలెస్లోనే ఉంటారని అంటూ ఉండరు. ఈ ప్యాలెస్లో మనల్ని మాత్రం అలో చేసేది 1/4 మాత్రమే, మిగిలిందంతా నాట్ అలౌడ్. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఉంటారంట. సో మనకు అలౌడ్ లేదని చెప్పేసి అన్నారు. ఈ ప్యాలెస్ ఇంటీరియర్ డిజైన్ చేసింది రాఘవల్ల నాయుడు అనే ఆయన చేశారంట. సూపర్గా ఉండదండి అసలు. మామూలుగా గార్డెనే మొత్తం గార్డెను, తర్వాత టెంపుల్స్, వాళ్ళు కొలిచే టెంపుల్స్ అక్కడ ప్యాలెస్లో రాజులు, రాయల్ ఫ్యామిలీస్ వాళ్ళు కొలిచే టెంపుల్స్ అద్భుతంగా విజిట్ చేయాల్సిన ఒక ప్లేస్. మాకైతే అక్కడ వెళ్ళే టయానికి మంచిగా వెదరు. నేను చెప్పాను కదా, నేను పెట్టిన బెంగళూరు బ్లాగ్స్ నుంచి వెదర్ అయితే అంత అద్భుతంగా ఉండి, వాన అప్పుడే జస్ట్ పడింది, జస్ట్ అప్పటికే తగ్గుతుంది, తుంపరగా పడుతుంది. బట్ కొద్దిసేపటికి మొత్తం పోయింది. వెదర్ అయితే ఆసమ్గా ఉండేయండి. ఆ ఆసమ్ వెదర్లో ఇటువంటి గార్డెన్, అటువంటి ప్యాలెస్ చూస్తుంటే నిజంగా ఓ రేంజ్ ఫీలింగ్ వచ్చింది. నా భూతో నా భవిష్యత్ అంటారు చూడండి, అలా అనిపించింది అనమాట నాకు. అద్భుతంగా ఉంటుంది నాకైతే ఈ మెమరబుల్ డే. జనాలు చూడండి మామూలుగా లేరండి బాబు. అసలు ఎందుకు ఎక్కడికి వెళ్ళినా జనాలు వస్తున్నారు. ప్లస్ ఏంటంటే మనకు ఇంకా హాలిడేస్ కూడా వస్తున్నాయి కదా పిల్లలకు మొత్తం. సో ఫ్యామిలీస్ అంతా ఒక్కసారిగా ఫ్యామిలీస్లతో వచ్చేసారు కాబట్టి ఇక్కడ మొత్తం జనాలు అయితే అబ్బా మామూలుగా లేరు. సో ఇంకా ఈ జనాల్ని దాటుకొని మనము ప్యాలెస్ లోపలికి పోవాలి. మనకు ఎంట్రీ టికెట్ వచ్చేసి 100 రూపీస్ పెద్దవాళ్ళకు. చిన్నవాళ్ళకు నాకు తెలియదండి, నేను చూడలేదు, 30 రూపీస్ అనుకుంటా ఐ థింక్. సో ఇదే అనమాట ఎంట్రన్స్, ఇలా వెళ్ళాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి ఫస్ట్లో కనిపిస్తుంది కదా, అది వచ్చేసి ప్యాలెస్ నమూనా అనమాట. సో దాని పక్కన మండపంలో ఉత్సవ విగ్రహం ఉంది కదా, అది వచ్చేసి మనకు దసరా నవరాత్రుల్లో అమ్మవారికి ఉత్సవ విగ్రహంతోనే మనకు ఉత్సవాలు స్టార్ట్ చేస్తారంట. సో అది తర్వాత ఇంకా ఇక్కడ వచ్చేసి మార్బుల్స్తో చేసినవి అనమాట ఇవన్నీ. సో ఇంకా అటుపక్క ఒకటి కనిపిస్తుంది కదా, అది వీణా గణేష్ మండపం అంట. అది దాన్ని మొత్తం వచ్చేసి గ్లాస్ వర్క్తో చేసినారంట. అది కనిపిస్తుంది కదా మండపం లాగా. సో అది వీణా గణేష్ మండపం అంట, గణేష్ మండపం. మండపం పక్కన ఉంది కదా, ఆ విగ్రహాలు రాజస్థానీ మార్బుల్తో చేసినారు. ఫస్ట్ చూపించింది ఇటాలియన్ మార్బుల్తో చేసినవి.
ఇవి వచ్చేసి యాక్చువల్లీ బ్లాక్ అండ్ వైట్ పెయింటింగ్స్. ఇక్కడ ఉండే మనుషులు, అక్కడ కనిపించే ఇల్లులు ఇవన్నీ ఒరిజినల్ అండి. కానీ వాళ్ళు ఒక 13 ఇయర్స్ కష్టపడి కలర్ ఆయిల్ పెయింట్స్ వేశారట. 2D, 3D ఎఫెక్ట్స్ ఇచ్చి వేశారు. ఇవన్నీ ఒరిజినల్ అనమాట. మీకు పక్కన ఇల్లులు కనిపిస్తున్నాయి కదా, దాంట్లో కనిపించే మనుషులు, గుర్రాలు ప్రతి ఒక్కటి ఒరిజినలు. సో వాళ్ళు ఈ విధంగా తయారు చేశారు ఈ పెయింటింగ్స్ని. ఇంకా ఇదొచ్చేసి మ్యారేజ్ హాలు. మ్యారేజెస్‌కు ఈ హాల్ యూజ్ చేసేవాళ్ళంట. మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా పిల్లర్స్ లాగా. ఇవి వచ్చి చాలామంది చెక్కతో తయారు చేశారేమో అనుకుంటారు. బట్ కాదనమాట. ఇదొచ్చేసి కాస్ట్ ఐరన్ ఉంటుంది కదా, దాంతో తయారు చేశారంట. అసలు ఇది తుప్పు అనేదే పట్టదంట. చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయంట. సో ఇంకా మధ్యలో ఉంది కదా చాండిలీరన్, అది వచ్చేసి ప్రెజెంట్ ఇప్పటికి కూడా వర్క్ అవుతుందంట అండి. మామూలుగా ఫస్ట్ నుంచి ఇప్పటికి కూడా అది వర్క్ అవుతుందంట. ఇది కూడా మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. చూడడానికి చాలా బాగుంది. ఇంకా ఇవన్నీ వచ్చి వాళ్ళ ఫొటోస్ అనమాట. వడయార్ ఫ్యామిలీస్ ఉంటాయి కదా, మొత్తం ఈ వడయారని, ఆ వడయారని, ఏదేదో వడయారని పేర్లు మాత్రం ఉన్నాయి. మొత్తం ఇవన్నీ వాళ్ళ ఫొటోసే. చాలా ఉండారండి అసలు. మొత్తం ఆ రూము మొత్తం అంతా ఫొటోసే. మనకు అక్కడ కనిపిస్తుంది కదా రెడ్గా, ఆమె రాజమాత అంటే అమ్మ అనమాట. వడయార్ రాజు, మెయిన్ రాజు ఉన్నారు కదా, కృష్ణమరాజు వడయారు ఉన్నారు కదా, ఆయన తల్లి అనమాట ఈమె. ఇంకా వాళ్ళకు సంబంధించిన వాళ్ళు పూర్వీకులు అంతా వీళ్ళే అనమాట. ఫొటోస్ అంతా ఇప్పుడు పెయింట్ కనిపిస్తుంది కదా, ఆ పెయింటు ద గ్రేట్ పెయింటర్ రవివర్మ గారు గీసిన పెయింట్ ఇది ఉంది కదా, ఈ పెయింట్ అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇద్దరు పిల్లలు, అమ్మ. ఎంత బాగుందంటే అట్లే జీవం ఉట్టి పడుతుందండి, అంత అద్భుతంగా ఉండదన్నమాట. సో రవివర్మ గారి పెయింట్ నేను ఫస్ట్ టైం చూస్తున్నా. అక్కడే ఒక 5 మినిట్స్ నిలబడిపోయి చూశాను. ఒక మనిషికి ప్రాణం వస్తే ఎలా ఉంటారో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంది. సో ఇంకా ఇక్కడ వచ్చేసి ఇవన్నీ ఏంట్రా అంటే గిఫ్టెడ్ ఇన్వైటెడ్ బాక్సెస్. అంటే ఏదన్నా ఫంక్షన్స్కి కానీ మ్యారేజెస్కి కానీ అక్కడ రాసింది గిఫ్టెడ్ ఇన్వైటెడ్ బాక్సెస్ అని రాశారు. అట్లా ఇన్వైట్ చేసేటప్పుడు ఇందులో పత్రిక అలాంటివి పెట్టి ఇచ్చారేమో అని అనిపించింది. ఎంత బాగుండాయంటే అద్భుతంగా ఉన్నాయి. మనం ఇప్పుడు వెడ్డింగ్ కార్డ్ ఎలా కవర్లో పెట్టిస్తామో సో ఇలా బాక్సెస్ అనమాట, ఇలా పెట్టి ఇచ్చేవాళ్ళంట అప్పట్లో దర్బార్లో ఉండే రాజులకి. ఇంకా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా వాకిళ్ళు, ఇవి వచ్చి బర్మా టేకుతో తయారు చేశారంట. అసలు అప్పుడే పాలిష్డ్ పట్టినట్లు ఉన్నాయి, అద్భుతంగా ఉన్నాయన్నమాట.
సో, ఇంకా ఇక్కడ వాళ్ళు వాడిన మిర్రర్స్ రకరకాల డిజైన్స్‌లలో ఉన్నాయి. టేకులో ఉన్నాయి, ఇలా సిల్వర్ టైప్ ఉన్నాయి. తర్వాతొచ్చేసి ఇంకా ఒక రౌండ్ షేప్‌లో ఉన్నాయి. అలా రకరకాలున్నాయి. వాళ్ళు వాడిన చైర్స్ కానివ్వండి, అన్నీ ఏ టు జెడ్ ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. ఇంకా ఇటు సైడ్ వచ్చేస్తే ఈ విగ్రహాలన్నీ ఉన్నాయి కదా! మండపంతో సహా విగ్రహాలు. ఇవన్నీ మన మైసూర్ రాజుకి శ్రీలంక రాజు ఇచ్చారట ఇవి. ఈ పక్క ఉండేటివి. ఇంకా అటు సైడ్ ఉండే విగ్రహాలున్నాయి. సీత, రాముల వారు, లక్ష్మణస్వామి ఐ థింక్ అనుకుంటా అవి. అవన్నీ వచ్చేసి మలేషియా రాజు ఇచ్చారట. సో, ఇంకా ఇది మెయిను అంటే మండపం. మన మైసూరు చాముండి అమ్మవారి విగ్రహం ఉంది కదా! ఆ విగ్రహాన్ని ఈ మండపంలో పెట్టి దసరా రోజుల్లో ఊరేగింపు చేస్తారంట ఇది. ఇదొచ్చి 750 కేజీల బరువు ఉంటుంది. మొత్తం 80 కేజీల బంగారం ఉంటుందంట ఇది మొత్తం. సో, అమ్మవారిని ఫస్ట్‌లో చూపించాను కదా విగ్రహము. మన మైసూరు నమూనా పక్కనే ఉంటుంది ఉత్సవ విగ్రహం. ఆ విగ్రహాన్ని ఇక్కడ పెట్టి ఉత్సవాలు చేస్తారంట, దసరా ఉత్సవాలు. ఇక బయట చూడండి అద్భుతంగా ఉండేయన్నమాట. ఎంత బావుందంటే వాన మొత్తం తగ్గిపోయింది. చల్లగా గాలొస్తుంది. ఇది ఆడియన్స్ హాల్ అంటారు దీన్ని. 42 పిల్లర్స్ ఉన్నాయి ఇందులో. సో, మైసూర్ ప్యాలెస్‌లో ఇది కూడా ఒక ప్రత్యేకంగా చూడదగిందనమాట ఇది కూడా. ఆ పైన చూసారా? పైన అది రూఫ్ ఆర్ట్ వర్క్ అంటది. ప్రతి 6 సంవత్సరాలకోసారి దాన్ని బంగారుతో పూత పూస్తారంట ఆ పైన మొత్తం. చాలా వింతగా అనిపిస్తుంది కదండీ! అద్భుతంగా గూడా ఉంది. అక్కడికెళ్తే మనము ఒక రాణివాసంలాగా ఫీల్ అయితాం. అక్కడుండే వాటికి, అక్కడుండే వాతావరణానికి చాలా బావుంది. చూడండి మిర్రర్సు ఎంత బావున్నాయో. మొత్తం ఒకేలాగా ఉంటుంది అక్కడ ఏరియా అంతా. చాలా బావున్నాయి. ఇక్కడ మధ్య మధ్యలో మన బర్మా టేకుతో ఇలా దేవుడి ఫోటోలన్నీ ఉన్నాయన్నమాట. ఒక్కొక్క స్తంభం దగ్గర ఒక్కొక్కటి. చాలా వర్క్ అయితే చాలా బావుంది. చెప్పాను కదా! ఈ వర్క్ చేసిన ఆయన రాఘవల నాయుడు అని ఇంటీరియర్ డిజైనర్. అద్భుతంగా చేశారు. ఎంత అసలు ఇది మన పొడవు అయితే అండి మనకు దాలమందిరాలు పైన పొడవు వాకిళ్ళు దాదాపు ఎన్ని ఫీట్స్ ఉంటాయో నాకే డౌట్గా ఉంది. ఒక 15, 16 ఫీట్లు ఉంటాయా అనిపిస్తుంది. చాలా పొడుగున్నాయి చూడండి. అంత బర్మా టేకు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సపరేట్గా రూమ్స్ లాగా, అంటే వాళ్ళు నివసించేదానికి ఉంటాయి కదా మనకి. ఇప్పుడు బెడ్రూమ్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క రూమ్ ఎలాగో అట్లా అవి మాత్రం లాక్ చేసేసి ఉండారు. చాలా అంటే చాలా బాగుంది. ఇది కూడా చూడండి ఎంత బాగుందో, అద్భుతంగా ఉంటుంది. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇది వచ్చేసి రాజువారు అంటే మైసూర్ రాజు ప్రైవేట్ దర్బార్ హాలు. ఇది ప్రతి సంవత్సరం అంటే ఆయన రాజు పూజలు చేస్తారంట ఇక్కడ వచ్చేసి.
వెండి వాకిళ్ళు చూడండి, ఎన్ని వెండి వాకిల్లో అక్కడే 2 కనిపిస్తున్నాయి. ఆ పైన టేకుతో వర్క్. ఇక్కడ నేను చూపించేది కూడా ఇటు సైడ్ అటు సైడ్ కూడా మనకు వెండితోనే వాకిళ్ళు, దాదాపు ఒక 5-6 వాకిళ్ళు చూశాను నేను. కంప్లీట్గా చూసేసాము, బట్ ఎక్కడో కొన్ని మిస్ అయినామేమో అనిపించింది. సో ఇది కూడా చూడండి, ఇది కూడా ఒక మన వెండి వాకిలి, చాలా బాగుండే. వాళ్ళు వాడే వస్తువులు, వాళ్ళు ఏనుగులకు వాడే వస్తువులు, వాళ్ళు కూర్చునే సింహాసనాలు, వాళ్ళు చూసుకునే అద్దాలు, వాళ్ళకొచ్చిన గిఫ్ట్లు, ఇవన్నీ చూస్తుంటే నిజంగా ఎంత బాగా అనుభవించారు రాజులు అనిపిస్తుంది. అంటే మనం అప్పట్లో లేం కదా, వాళ్ళ పద్ధతులు, వాళ్ళు ఇలాంటి ప్యాలెస్లలో నివసించారా అన్నట్లు మనం ఓ ప్రపంచంలోకి వెళ్ళిపోతాం అన్నమాట. మనమంటూ ఒక ఊహల్లోకి వెళ్ళిపోతాం, అంత బాగుండే. ఇవి వచ్చేసి ఏనుగులకు వాడేటి వస్తువులు, మనకు ఏనుగులకు వేస్తారు కదా ముందు సైడ్ అంతా వేస్తారు చూడండి, అవన్నీ ఇక్కడ ఒక అద్దంలో పెట్టుండారు, చాలా బాగుండే అనమాట. సో ఇంకా ఇది లాస్ట్, ఇంకా ఇక్కడి నుంచి ఇంకా మనము ఎంట్రీ నుంచి ఎగ్జిట్ అయిపోవాల్సింది. ఎంట్రీ నుంచి చూసుకొని ఎగ్జిట్ యువతల నుంచి వెళ్ళిపోవాలి. సో ఇంకా వెనక సైడు మనకు ఇవన్నీ ఉంటాయి, వాళ్ళ గోశాలలు, తర్వాత వచ్చేసి టెంపుల్, వాళ్ళు స్వామిని కొలుచుకునే టెంపుల్, అలా అవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇంకా ఇట్లా మేము వెనక నుంచి ఇలా బయలుదేరేసి అక్కడ ఒక వెహికల్ ఉంటుంది, ఈచ్ పర్సన్ 50 రూపీస్ తీసుకుంటారు. ఆ 50 రూపీస్కి మనము మొత్తము, మనం ఇప్పుడు ఇండోర్ చూసాం కదా, అవుట్డోర్ మొత్తం ఒక రౌండ్ వేస్తారు మనకు, దానికి 50 రూపీస్ తీసుకుంటారు. సో మేము అది ఎక్కేసి ఒక రౌండ్ వేసేసాము. ఎంత స్పేషియస్ ఉందంటే అద్భుతంగా ఉండదు, చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో ప్యాలెస్. సో ఇంకా ఇక్కడే వెహికల్స్ ఉన్నాయి చూడండి, ఇంకా ఇట్లా మేము వెళ్ళిపోతున్నాం, ఒక రౌండ్ అలా కొడుతున్నాం అన్నమాట. ఇది వచ్చేసి ఫోటో పాయింట్, ఇక్కడ ఒక 5 మినిట్స్ ఆపేస్తారు, మనము ఇక్కడ నుంచి ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకోవచ్చు, ఇంకా అందరు అక్కడే నిలబడి తీసుకుంటాను. సో ఇదే అనమాట ఆ వెహికల్, అక్కడ అంత ఫొటోస్ వీడియోస్ తీసుకొని మళ్ళీ నేరుగా వెళ్ళిపోవడమే. ఇక్కడ చూడండి టెంపుల్, ఇది వాళ్ళు కొలుచుకునే టెంపుల్. ఇది గోశాల, లోపల ఎక్కడో గోవులు ఉన్నట్లున్నాయి. ఇంకా ఇలా రిటర్న్ తిరిగేసి మనము నేరుగా బయటికి ఎగ్జిట్ వెళ్ళిపోవటమే అనమాట. ఈ ఎగ్జిట్ కూడా ఎంత అందంగా ఉండదంటే మొత్తం చెట్లే, డిసెంబర్ చెట్లు ఉంటాయి కదా, డిసెంబర్ కలరు. సో అలాంటి చెట్లు సూపర్ అంటే సూపర్ ఉండే. ఇంకా బయటకు వస్తూనే ఇలా ఇవన్నీ పెట్టుకుంటారు, ఎవరైనా కొనుక్కోవాలంటే కూడా పర్చేస్ చేసుకోవచ్చు.
బసెస్ ఉంటాయి. అంటే వెహికల్స్ ఎక్కి వెళ్ళేవాళ్ళు, ఆటోసు ఏ టు జెడ్ ఇక్కడే ఉంటాయి. ఎగ్జిట్ పాయింట్‌లో, ఎంట్రీ పాయింట్‌లో ఉండదు. ఎగ్జిట్ పాయింట్‌లో ఇవన్నీ ఉంటాయి. తర్వాత బస్సులు నిలబడతాయి. తర్వాత ఆటో వాళ్ళు అన్నీ నిలబడతారనమాట. ఇంకా మేము అట్లా నడుచుకుంటా మా వెహికల్ ఎక్కేసాము. ఇంకా అక్కడ కొంచెం వేడిగా కొంచెం టీ తాగేస్తున్నాం. మామూలుగా అక్కడ చూసాము ప్యాలెస్ దగ్గర టీ దొరుకుతుందేమో అనేసి. అప్పటికి దాదాపు 6 అయింది. 6 అయిపోయింది. మామూలుగా 3కి 3:30కి అలవాటైపోయి నాకు ఆ ప్యాలెస్ చూస్తే ఏం అర్థం కాలే. బయటకొస్తానే టీ తాగాలనిపించా. ఒక హాఫ్ కిలోమీటర్ వెళ్తూనే మంచిగా టీ పాయింట్ ఉండే. వేడిగా టీ, బోండాలు అన్నీ ఏస్తున్నారు. బట్ బోండాలు, గిండాలు ఏం తినలేదు. జస్ట్ కొంచెం వేడివేడిగా ఆ చల్ల వాతావరణానికి టీ తాగేసాము. టీ తాగేసి ఇంకా బెంగుళూరుకి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి రూమ్‌కెళ్ళి అక్కడ చెక్‌ఔట్ చేసేసి ఇంకా మేము తిరుపతి బయలుదేరాలి కదా! సో, అందుకనేసి ఇంకా బయలుదేరేస్తున్నాము. ఇక్కడ వస్తున్నాము కదా! మనము ఈ వెళ్ళేటప్పుడు కూడా వాతావరణము ఎంత బాగుండిందంటే ఇంకా బాగుండే. ఆ మబ్బులు, ఆ చెట్లు సూపర్ అంటే సూపర్ ఉండిందండి. అంటే ట్రావెలింగ్ మ చాలా అంటే చాలా మెమరబుల్‌గా ఉండే. సో, ఇది అండి ఈరోజు వీడియో అయితే. మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.